గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సునీల్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎంసెట్ ఇంజనీరింగ్ తొలి విడత కౌన్సిలింగ్లో 84% సీట్ల భర్తీ. కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ కోర్సులకే అధిక డిమాండ్. న్యాయ ప్రక్రియలో కేంద్రం అనుచిత జోక్యం సరికాదు. విద్యుత్ బకాయిలు చెల్లించాలన్న ఉత్తర్వులపై టీఎస్ఈఆర్సీ ఆగ్రహం. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె దవాఖానాల్లో 1569 పోస్టుల భర్తీ. జిల్లాల వారీగా నేటి నుంచి నోటిఫికేషన్. రోజురోజుకు పడిపోతున్న ప్రధాని మోదీ ఇమేజ్. 2024 ఎన్నికల్లో గట్టెక్కడం కష్టమేనంటున్న కమల దళం. 18 ఏళ్లు దాటిన వారి కోసం భారత్ బయోటెక్ నాజల్ టీకా. అత్యవసర వినియోగానికి డీసీజీఐ గ్రీన్ సిగ్నల్. తెలంగాణ సీఎం కేసీఆర్ మాటలు దేశవ్యాప్తంగా పతాక శీర్షికలయ్యాయి. ప్రముఖ జాతీయ దినపత్రికలు, మీడియా సంస్థల్లో ఎక్కడ చూసినా కేసీఆరే హైలైట్ అయ్యారు. ప్రత్యేక కథనాలు, చర్చల్లో తెలంగాణ ముఖ్యమంత్రి పేరే ప్రతిధ్వనించింది. కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయం తెస్తామంటూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేంద్రంపై సీఎం కేసీఆర్ చేసిన సింహగర్జన దేశమంతటా ప్రతిధ్వనించింది. రైతులకు ఉచిత కరెంటు హామీ, 2024లో బీజేపీ రహిత సర్కార్ను ఏర్పాటు చేస్తామన్న ఆయన సంకల్పం జాతి గుండెల్లో ప్రతిఫలించింది. దేశవ్యాప్తంగా పత్రికలు ఆ వార్తలను పతాక శీర్షికలతో ప్రజలకు చేరవేశాయి. టీవీలు ప్రత్యేక చర్చాగోష్ఠులతో హోరెత్తించాయి. వెబ్సైట్లు సైబర్ ప్రపంచంలో వేడిని పుట్టించాయి. దేశ ప్రజల ఆలోచనలో తెలంగాణ కేంద్ర స్థానంలోకి వస్తున్నది. కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయం తెస్తామంటూ సీఎం కేసీఆర్ వేసిన పులికేక కాకలు పుట్టిస్తున్నది. కేసీఆర్ మాటకు మీడియా పెద్దపీట వేయటం రాబోయే పెను మార్పులకు సంకేతమా అని రాజకీయ పరిశీలకులు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ సభలో ఆయన జాతీయ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు దేశంలోని పత్రికలు ప్రముఖంగా ప్రచురించడం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. బీజేపీయేతర సర్కార్ వస్తే రైతులకు ఉచిత కరెంట్ ఇస్తామనే నినాదానికి అవి ప్రాముఖ్యం ఇవ్వడం గమనార్హం. బీజేపీ ముక్త భారత్ సాధిద్దామని, అందుకు ప్రజలంతా కలిసి రావాలని సీఎం కేసీఆర్ పిలుపిచ్చారని ఇంగ్లీష్ దినపత్రిక ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసింది. బీజేపీ ముక్త భారత్ అనే నినాదాన్ని బీహార్ సీఎం నితీష్ కుమార్తో కలిసి పాల్గొన్న సభలో మొదటిసారి కేసీఆర్ చేశారని గుర్తు చేసింది. జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించేందుకు ముందుకు వచ్చిన కేసీఆర్ భావసారూప్యత గల పార్టీల మద్దతు కూడగడుతున్నారని పేర్కొన్నది. దేశంలోని 50 మంది రైతులకు ఉచిత కరెంటు, ఇది కేసీఆర్ హామీ అని హిందీ దినపత్రిక రాష్ట్రీయ సహారా రాసింది. మరో హిందీ దినపత్రిక దేశబంధు ఇదే తరహా శీర్షికతో పాటు బీజేపీ ముక్త భారత్ ఉపశీర్షికను పెట్టింది. దేశమంతటా ఇక కేసీఆర్ ఉచిత విద్యుత్తు అని దినపత్రిక నవోదయం రాసింది. జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ అంగలు వేస్తున్నారని పేర్కొన్నది. ప్రధాని మోదీ ఉచిత పథకాలను రేవడి సంస్కృతి అని విమర్శించిన నేపథ్యంలో కేసీఆర్ ఉచిత పథకాలను యావత్ దేశానికి విస్తరిస్తామని అనడం గమనార్హమని ఇంగ్లీష్ దినపత్రిక స్టేట్మెంట్ రాసింది. దేశంలోని రైతుల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున చర్యలు చేపడతామని సీఎం కేసీఆర్ ప్రకటించారని హిందీ దినపత్రిక నవోదయ్ రాసింది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లమంటారా అని సీఎం కేసీఆర్ అడిగితే సభలోని జనం అవును అంటూ పెద్దపెట్టున హర్షామోదాలతో సమాధానమిచ్చారని ఇంగ్లీష్ దినపత్రిక హిందుస్థాన్ టైమ్స్ రాసింది. ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సభతో జాతీయ రాజకీయాల్లోకి తొలి అడుగు వేస్తున్నానని కేసీఆర్ ప్రకటించారని పేర్కొన్నది. వచ్చే ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీయేతర పతాకం రెపరెపలాడుతుందని, విపక్షం అధికారంలోకి రావడం ఖాయమని కేసీఆర్ తేల్చి చెప్పారని ఇంగ్లీష్ వాణిజ్య దినపత్రిక బిజినెస్ స్టాండర్డ్ రాసింది. తెలంగాణ అభివృద్ధి మోడల్ టీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్టు ఆయన ప్రకటించారని తెలిపింది. ప్రస్తుతం కేంద్రంలో ఉన్నది రైతు వ్యతిరేక ప్రభుత్వమని కేసీఆర్ అన్నట్టు ఆజ్ తక్ టీవీ వెబ్సైట్ పేర్కొన్నది. దేశంలో
దేశంలోని ప్రముఖ జాతీయ దినపత్రికలు, మీడియా సంస్థలన్నీ తెలంగాణ సీఎం కేసీఆర్ మాటలను ఫోకస్ చేయడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. ఆయన మాటల్నే ఉటంకిస్తూ పతాక శీర్షికలు, వార్తా కథనాలు, చర్చలు నడపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే జనప్రభంజనం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఎంట్రీతో ఢిల్లీ పాలిటిక్స్ షేక్ కాక తప్పదని స్పష్టం చేస్తున్నారు. దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోయడమే పనిగా పెట్టుకున్న కమలం పార్టీలో కొత్త కలవరం మొదలైంది. బీజేపీ ముఖ్యమంత్రులకు తగ్గుతున్న ఆదరణ, ఆయా రాష్ట్రాల్లో పాలనా వైఫల్యంతో క్యాడర్లో అసంతృప్తి తీవ్రమైంది. అన్నిటికీ మించి రోజురోజుకు ప్రధాని మోదీ ఇమేజ్ పడిపోవడాన్ని కమలం నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో 2024లో గట్టెక్కడం కష్టమేనని బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీకి కొత్త టెన్షన్ పట్టుకుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో పార్టీ పట్ల ప్రజల్లో తగ్గుతున్న స్పందన చూసి కమలం బెంబేలెత్తుతున్నది. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాలకు చెందిన దిగువ శ్రేణి నాయకులు ఇటీవల న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో రహస్యంగా సమావేశమైనట్టు తెలిసింది. తమ పాలనలోని రాష్ట్రాల్లో అభివృద్ధి ప్రాజెక్టులు, పరిపాలనా తీరుపై వారు చర్చించినట్టు సమాచారం. గుజరాత్లో వరుసగా 4 సార్లు, మధ్యప్రదేశ్లో 2 సార్లు అధికారంలోకి వచ్చిన కమలనాథుల పరిపాలనా తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నదని నాయకులు వెల్లడించినట్టు టాక్. తమ పార్టీ ముఖ్యమంత్రులకు నానాటికి ప్రజాదరణ తగ్గిపోతున్నదని వారు ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. పార్టీ అంతర్గత సర్వేల ప్రకారం ప్రస్తుత ముఖ్యమంత్రుల ప్రజాదరణ ఆధారంగా 2024 లోక్సభ ఎన్నికల్లో గెలుపొందడం అసాధ్యమని తేలినట్టు సమాచారం. దీనికి తోడు గత కొన్నేళ్లలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నేతలకు ఇంతవరకు పార్టీ రాష్ట్ర నాయకత్వంలో ఎటువంటి స్థానం కల్పించలేదు. దీంతో వీరు పార్టీ కార్యకలాపాల్లో అంతంత మాత్రంగానే పాల్గొంటున్నారు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ నుంచి ఫిరాయించి కేంద్ర మంత్రి పదవి పొందిన జ్యోతిరాదిత్య సింధియాకు సొంత నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందట. ఈ స్పందన బీజేపీ నేతలను ఆందోళనకు గురిచేస్తున్నది. లోక్సభ ఎన్నికలకు ముందు ఆయా రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ సీఎంలు, ముఖ్య నాయకుల పోస్టర్లతో కాకుండా ప్రధాని మోదీని చూపించి ఎన్నికల ప్రచారం చేయాలని సమావేశానికి హాజరైన పలువురు అభిప్రాయపడినట్టు తెలిసింది. అయితే ఈ వ్యూహం కూడా పలు అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేయలేదని మరికొందరు ఎత్తిచూపినట్టు సమాచారం. 2019 తర్వాత జరిగిన పశ్చిమ బెంగాల్, పంజాబ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో మోదీ మంత్రం పనిచేయలేదు. ఇదే విషయాన్ని వారు గుర్తు చేసినట్టు టాక్. మొత్తంగా పరిపాలనా వైఫల్యం, ముఖ్యమంత్రులకు తగ్గుతున్న ప్రజాదరణ, మోదీ ఇమేజ్ పనిచేయకపోవడం లాంటివన్నీ బీజేపీ నేతలను కలవరపెడుతున్నాయట. పరిస్థితి ఇలాగే ఉంటే 2024 లోక్సభ ఎన్నికల్లో గట్టెక్కటం అంత సునాయాసం కాదని కమలం పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలందరూ అభిప్రాయపడినట్టు సమాచారం. సొంత పార్టీ నేతలే ఇంత నిరుత్సాహానికి గురి కావడంతో బీజేపీ పెద్దలు కూడా ఏం చెయ్యాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట. ఇవన్నీ చూస్తుంటే బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టడానికి జనమంతా సిద్ధంగా ఉన్నారని విశ్లేషకులు కూడా తేల్చి చెబుతున్నారు. ఇక కమలం పార్టీకి తగిన శాస్తి తప్పదని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ విషయంలో కేంద్రం హద్దుమీరుతోంది. న్యాయ ప్రక్రియలో కూడా జోక్యం చేసుకుంటూ అనుచితంగా ప్రవర్తిస్తోంది. ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించాలంటూ కేంద్రం ఇటీవల ఏకపక్షంగా ఉత్తర్వులు ఇవ్వడంపై టీఎస్ఈఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయ ప్రక్రియలో అనవయంగా జోక్యం చేసుకోవడం తగదంటూ హితవు పలికింది.
ఏపీ జెన్కోకు బకాయిలు చెల్లించాలంటూ తెలంగాణలోని విద్యుత్ పంపిణీ సంస్థలకు కేంద్ర విద్యుత్ శాఖ ఇటీవల ఏకపక్షంగా ఆదేశాలు జారీ చేయడంపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. కేంద్ర ప్రభుత్వం హద్దులు మీరుతోందని, న్యాయ ప్రక్రియలో అనవసరంగా జోక్యం చేసుకుంటోందని మండిపడింది. బకాయిల చెల్లింపునకు సంబంధించిన అంశం కోర్టు పరిశీలనలో ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఈ ఆదేశాలను జారీ చేయకూడదని స్పష్టం చేసింది. ఏపీ జెన్కోకు బకాయిలు చెల్లించాలని కేంద్రం తెలంగాణ డిస్కంలను ఆదేశించడం న్యాయస్థానాన్ని అతిక్రమించడమేనని టీఎస్ఈఆర్సీ చైర్మన్ టి శ్రీరంగరావు తెలిపారు. కేంద్ర ఆదేశాలపై తగిన చర్య చేపట్టాలని ఆయన తెలంగాణ డిస్కంలకు సూచించారు. 2014లో ఏపీని పునర్విభజించి తెలంగాణను ఏర్పాటు చేసినప్పుడు ఎక్కడి డిస్కంలను అక్కడే కొనసాగేందుకు కేంద్రం అనుమతించింది. విద్యుత్ సంస్థలను ఏపీ పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లో చేర్చినందున వాటి ఆస్తులు, అప్పులను ఆ చట్టంలోని నిబంధనల ప్రకారం విభజించాల్సి ఉంది. అయితే దీనిపై రెండు రాష్ట్రాల మధ్య క్లెయిమ్లు, కౌంటర్ క్లెయిమ్లు కొనసాగుతుండటంతో ఈ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో ఏపీ జెన్కో చేసిన క్లెయిమ్ను అమలుకు వీల్లేనిదిగా ప్రకటించాలని తెలంగాణ డిస్కంలు కోరాయి. దీనికి అనుగుణంగా టీఎస్ఈఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ చట్టం 2003తో పాటు ఏపీ పునర్విభజన చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ డిస్కంలు ఎలాంటి మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదని టీఎస్ఈఆర్సీ స్పష్టం చేసింది. మరోవైపు ఏపీ నుంచి తమకు రావాల్సిన బకాయిలతో పాటు పెన్షన్ బాండ్లలోని వాటాను ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్లో తెలంగాణ జెన్కో పెట్టిన పెట్టుబడులను 18% వార్షిక వడ్డీతో చెల్లించేలా ఏపీ జెన్కోను ఆదేశించాలని కూడా తెలంగాణ డిస్కంలు టీఎస్ఈఆర్సీని కోరాయి. ఈ మేరకు తెలంగాణ డిస్కంలు 2018లో దాఖలు చేసిన ఇంటర్ లాక్యూటరీ అప్లికేషన్పై టీఎస్ఈఆర్సీ ఏపీ జెన్కోకు ఓ తాత్కాలిక ఉత్తర్వు జారీ చేసింది. ఒరిజినల్ పిటిషన్పై తాము నిర్ణయం తీసుకునే వరకు విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎలాంటి దుందుడుకు చర్య చేపట్టవద్దని ఆ ఉత్తర్వుల్లో కోరింది. దీనిపై ఆగ్రహించిన ఏపీ జెన్కో నాటి ఉమ్మడి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడంతో టీఎస్ఈఆర్సీతో పాటు ప్రతివాదులకు నోటీసులు జారీ అయ్యాయి. దీనిపై ఇంకా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వు వెలువడలేదు. ఇంకా ఈ రిట్ పిటిషన్ పెండింగ్ లోనే ఉంది. దీంతో తమకు తెలంగాణ డిస్కంల నుంచి 3,441.78 కోట్ల రూపాయల అసలు, 2,841.90 కోట్ల రూపాయల వడ్డీ కలిపి మొత్తం 6,283.68 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని చెబుతూ ఏపీ జెన్కో గతేడాది హైకోర్టులో మరోసారి రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ బకాయిలను తెలంగాణ డిస్కంలు విడుదల చేయడం లేదని ప్రకటించి తగిన ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును కోరింది. కానీ కొన్ని రోజులకే ఆ పిటిషన్ను ఏపీ జెన్కో ఉపసంహరించుకుంది. అయితే ఆ తర్వాత తెలంగాణ డిస్కంలు జెన్కో కలిసి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాయి. రాష్ట్ర విభజన అనంతరం తమకు ఏపీ నుంచి రావాల్సిన 4,774 కోట్ల రూపాయల బకాయిలను సాధ్యమైనంత త్వరగా చెల్లించేలా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరాయి. ఈ పిటిషన్లో ప్రతివాదిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏపీకి 3,441.78 కోట్ల రూపాయల అసలుతో పాటు ఈ ఏడాది జూలై 31 వరకు 3,315.14 కోట్ల రూపాయల లేట్ పేమెంట్ సర్ఛార్జీ కలిపి మొత్తం 6,756.92 కోట్ల రూపాయలు చెల్లించాలని తెలంగాణ డిస్కంలను ఆదేశించడం న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని టీఎస్ఈఆర్సీ పేర్కొంది. ఎంసెట్ ఇంజనీరింగ్ మొదటి విడత కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. మొదటి విడతలోనే 84.45% సీట్లను భర్తీ చేశారు. 32 కాలేజీల్లో 100% సీట్లు కేటాయించారు. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ అనుబంధ కోర్సులకు డిమాండ్ ఉండటంతో 98% సీట్లు భర్తీ అయ్యాయి. సీటు పొందిన విద్యార్థులు అలాట్మెంట్ కార్డును వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఈ నెల 13 వరకు ఆయా కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని అధికారులు సూచించారు.
రాష్ట్రంలో ఎంసెట్ ఇంజనీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. మొదటి విడతలో 60,208 సీట్లను విద్యార్థులకు కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 176 ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో మొత్తం 71,286 ఇంజనీరింగ్ సీట్లకు గాను 60,208 సీట్లను కేటాయించగా 11,078 సీట్లు మిగిలిపోయాయి. 16 ప్రభుత్వ యూనివర్సిటీల్లో 4,845 సీట్లకు గాను 4,118 సీట్లు భర్తీ కాగా 727 సీట్లు మిగిలాయి. 2 ప్రైవేట్ యూనివర్సిటీల్లో 1,460 సీట్లకు గాను 1,138 సీట్లను కేటాయించగా 322 సీట్లు మిగిలాయి. 158 ప్రైవేట్ కాలేజీల్లో 64,981 సీట్లకు గాను 54,952 సీట్లు భర్తీ కాగా 10,029 సీట్లు మిగిలినట్లు అధికారులు వెల్లడించారు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 4,943 సీట్లను అభ్యర్థులకు కేటాయించారు. ఒక యూనివర్సిటీ 31 కాలేజీల్లో 100% సీట్లు నిండిపోయాయి. ధ్రువపత్రాల పరిశీలనకు 74,334 మంది హాజరయ్యారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ అనుబంధ కోర్సులకు విద్యార్థుల నుంచి డిమాండ్ ఉండడంతో 98.49% సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తం 41,506 సీట్లకు గాను 40,878 సీట్లు భర్తీ కాగా 628 సీట్లు మాత్రమే మిగిలాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ బిజినెస్ సిస్టమ్, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 100% సీట్లు భర్తీ అయ్యాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 99.91% సీట్లు భర్తీ అయ్యాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 99.76%, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సుల్లో 99.64% సీట్లు నిండిపోయాయి. అదేవిధంగా ఎలక్ట్రికల్ బ్రాంచ్లో 80.96%, సివిల్ మెకానికల్ అలైడ్ కోర్సుల్లో మొత్తంగా 36.75% మాత్రమే సీట్లు భర్తీ అయ్యాయి. ఫుడ్ టెక్నాలజీ, మైనింగ్, టెక్స్టైల్ టెక్నాలజీ తదితర కోర్సుల్లో 56.32% సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తంగా 71,286 సీట్లలో 60,208 సీట్లు భర్తీ కాగా 11,078 సీట్లు మిగిలాయి. సీటు పొందిన విద్యార్థులు అలాట్మెంట్ కార్డును వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నెల 13 వరకు ఫీజు చెల్లించి ఆయా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని తెలిపారు. నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసి పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం తాజాగా పల్లె దవాఖానాల్లో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇవాల్టి నుంచే దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో కొలువుల జాతర నడుస్తోంది. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా పల్లె దవాఖానాల్లో ఖాళీగా ఉన్న 1,589 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మున్సిపాలిటీల్లో 349 పోస్టులు, గ్రామీణ ప్రాంతాల్లో 1,220 పోస్టులు ఉన్నాయి. వీటిని కాంట్రాక్ట్ పద్ధతిలో జిల్లాల వారీగా భర్తీ చేయనున్నారు. కలెక్టర్ నేతృత్వంలోని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన నియామక ప్రక్రియను ఇవాల్టి నుంచి ప్రారంభించే అవకాశాలున్నాయి. ఎంబీబీఎస్ తో పాటు యునానీ, హోమియోపతి, న్యాచురోపతి అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఇక నియామక ప్రక్రియ మార్గదర్శకాలను ప్రభుత్వం గత నెలలోనే విడుదల చేసింది. పట్టణ ప్రాంతాల్లోని ఆరోగ్య ఉప కేంద్రాల్లో పనిచేసేందుకు ఎంబీబీఎస్ లేదా బీఎంఎస్ పూర్తి చేసిన వారే అర్హులుగా నిర్ణయించారు. ఇందులో ఎంబీబీఎస్ అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని అధికారులు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంబీబీఎస్, బీఎంఎస్ తో పాటు స్టాఫ్ నర్సులు సైతం అర్హులు. స్టాఫ్ నర్స్ 2020 తర్వాత బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వారు, 2020కి ముందు బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం పూర్తి చేసి 6 నెలల కమ్యూనిటీ హెల్త్ బ్రిడ్జ్ కోర్సు పూర్తి చేసిన వారు అర్హులు.
ఇక డాక్టర్లకు 40,000 రూపాయలు, స్టాఫ్ నర్స్కు 29,900 రూపాయల గౌరవ వేతనం అందించనున్నారు. ఈ నెలాఖరులోగా లేదా అక్టోబర్ మొదటి వారంలోగా నియామకాలు పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.